నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. కర్కాటక రాశి, కర్కాటక శనిశాకరః. కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు. బహుళ ఏకాదశి. బహుళ ఏకాదశి అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. 4 రోజులు ఉంది ఇంకా అమావాస్య. అంటే చంద్రతత్వం తరుగుతూ 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 వచ్చి ఒక నెలవంకలా తయారైంది. అంటే పూర్ణతత్వం లేదు, క్షీణతత్వంలో ఉంది. కర్కాటక రాశి వారికి జరుగుతున్న విధానాలు ఏంటంటే ఆలోచనాపరమైన విధానాల్లో నష్టదాయకమైన పరిస్థితిని తీసుకుంటున్నారు. అంటే ఆలోచన సరిగ్గా చేయలేరు వీళ్ళు. వీళ్ళు ఆలోచన చేసింది వేరు, జరిగేది వేరు అన్నట్టుగా ఉంటుంది. అందులోని కర్కాటక రాశిలో ఉన్న గ్రహం ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. బుధుని మీద ఏ గ్రహ దృష్టి ఉంది? రాహుగ్రహ దృష్టి ఉంది. బుధుడు మీద రాహుగ్రహ దృష్టి పడి ఉన్నందువల్ల కర్కాటక రాశికి బుధుడు మిత్రుడా శత్రువా? చంద్రుడు బుధుడిని ఎప్పుడు మిత్రుడిగా చూస్తాడు, బుధుడు ఎప్పుడు చంద్రుణ్ణి శత్రువుగా చూస్తాడు. ఎప్పుడైతే బుధుడు చంద్ర స్థానంలో ఉండడం, నా శత్రు స్థానంలో ఉన్నాననే ఫీలింగ్, అందువల్ల నష్టదాయకమైన స్థితిని పొందడం అనేది జరుగుద్ది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కర్కాటక రాశిలోని విద్యార్థుల గురించి చెప్పుకోవాలి. విద్యార్థులు అంటే చదివే విధంగా లేదు, విదేశ గమనాలు చేయాలనుకున్న ఆలోచన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నించండి. 100% సక్సెస్ అవుతుంది. 100% సక్సెస్ అయిపోతారు. వెళ్ళాలి అనుకున్న వీసా రాలేదన్న సమస్య ఉండదు. మీరు వెళ్ళిన తర్వాత ఉద్యోగం అక్కడ దొరకలేదు, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళారు, అక్కడ ఉద్యోగం వస్తుంది. లేదు చదువు నిమిత్తంగా వెళ్ళారు, అక్కడ మీకు సీట్ దొరుకుతుంది. ఇటువంటి విధానాలన్నీ కూడా ఇక్కడ బుధుని ద్వారా వస్తుంది. బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతత్వమైన భావాలు, ఇటువంటి భావాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని వహించాడు. కాబట్టి విదేశ గమనమును చేయడానికి అంటే రాహు దృష్టి బుధుని మీద పడి ఉన్నందువల్ల రాహు బుధుడికి శత్రువా కాదు, చండాల గ్రహం కాబట్టి అందరూ కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ కొట్టినా వీళ్ళు సక్సెస్ అవుతారు. అటువంటి విధానంలో ఉంది. అయితే భార్యాభర్తల మధ్యన కలహములు లేవు, సఖ్యత బాగానే ఉంది, అనుకున్న పనులు సాధించగలుగుతారు. వ్యాపారులు కూడా ప్రతి విషయంలోని నిలకడగా ఉండి వ్యాపారాన్ని చేయగలుగుతూ ఉంటారు. ప్రతి వారిని కూడా మన్ననలు పొందుతూ ఉంటారు. ఇక ఇతర వ్యాపారాలు అంటే చిన్న చిన్న కాయ కష్టం చేసుకునేవాళ్ళు, కాయ కష్టం చేసుకునేవారు పరిస్థితిని చూసుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేయాలి? చిన్నగా పని చేస్తున్నా కూడా అత్యధికమైన లాభ ఫలితాన్ని మాత్రమే పొందుతున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అంటే ఒక తాపి మేస్త్రి ఉంటాడు, ఒక వడ్రంగి మేస్త్రి ఉంటాడు, కార్పెంటర్ ఉంటాడు, అలాగే ఒక లైన్ మ్యాన్ ఉంటాడు. ఇటువంటి వాళ్ళకి అనుకోకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఈ యొక్క మాసంలో ఈ యొక్క రాశి వారికి ఉంది. కాబట్టి యోగదాయకమైన పరిస్థితులు పొందడానికి ఉంటుంది. అయితే నష్టదాయకమైన ఫలితములు ఎవరికన్నా ఉన్నాయా? ఏ విధమైన నష్టదాయకములు లేవు. కానీ తొట్టుబాటు ధనం కలిగి ఉన్న పరిస్థితులు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆలోచన విధానాలు మార్పు చేసుకుంటున్నారు. వీళ్ళు ఆలోచిస్తున్నారు, కొద్దిగా సక్రమంగా నిలకడగా ఆలోచించండి, మంచి జరుగుతుంది, మంచి ఆలోచన వస్తుంది. ఇవాళ మనం సినిమాకి వెళ్ళాలా, వెళ్ళిపోతుంది, పోలా, అది తప్పది. వెళ్ళకుండా ఆగడం కొంచెం మంచిదేమో ఆలోచించుకోమాట. అలా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొచ్చే విధానం ఉంది. ఆ తొందరపాటు విధానాన్ని నివారణ చెయ్యాలంటే ఈ కర్కాటక రాశి వారు ఏమి చెయ్యాలి? ఈ కర్కాటక రాశి వారు రామ మందిరానికి వెళ్ళాలి, శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళాలి. రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి రాముడికి వీలైతే అష్టోత్తర పూజ చేయించండి. ఉదయకాలానే వెళ్ళండి. అంటే రామమందిరం దగ్గరికి వెళ్ళాలని అన్నాను, కానీ ఏ వారం వెళ్ళాలి, ఏ రోజు చేయించాలి? గురువారం చేయించండి, లేదా ఆదివారం చేయించండి. రామమందిరానికి వెళ్ళి రాముడి దగ్గర అష్టోత్తర పూజ చేయించి పచ్చ కర్పూరమును హారతిగా ఇవ్వండి. ముద్ద కర్పూరం కాదు,
పచ్చకర్పూరాన్ని హారతి ఇవ్వండి. ఎప్పుడైతే ఈ పచ్చకర్పూర హారతి రామచంద్రుడికి, సీతామాతకు, లక్ష్మణుడికి, ఆంజనేయుడికి అక్కడే ఉన్నాయి, అవి హారతి వెళ్తాదో ఆ హారతి వల్ల యోగదాయకమైన కలతలు, కలహములు లాంటివి తెలిగి ఆలోచన శక్తిని పెంపొందించింది. పచ్చకర్పూరం నీళ్లు కొద్దిగా అలాగ అన్నారు, కళ్ళకు తెలియని చల్లదనం వచ్చి కళ్ళు మూసేపోతాయి అంటే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పరిణామాన్ని మనం సరిదిద్దుకోవడానికి పచ్చకర్పూరాన్ని హారతిగా ఇవ్వాలి. అలా చేస్తే అంటే ఒక గురువారం నాడు కానీ ఆదివారం కానీ వెళ్ళమన్నాను, లేదండి 2 వారాలు వెళ్తాం, ఇంకా మంచిది. రామాలయంలోని చేయించండి. హైదరాబాద్లో ఉంది, ఇక్కడ రామాలయాలు చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి రామాలయాలు. ఆ రామాలయంలోని అష్టోత్తర పూజ చేయించండి, సరిపోద్ది. మరి అలాగే వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు ఆషాఢ మాసం అన్న, ఈ ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యల గురించి ఏమీ ఉండదు. ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు, పంటల సమయం ఇది. నువ్వు నేను సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. పల్లెల్లో ఉన్నవారు పంట సమయం, పంట మీద ఆరోగ్యంగా ఉండకపోతే వీళ్ళు ఏం చేయలేరు. ముందుగా వెళ్ళాలి, పంటను చూసుకోవాలి, పంటను పరిరక్షించాలి, సంవత్సరం కొడుకిన తిండి రావాలి. కాబట్టి అనారోగ్యమైన స్థితిగతులు ఈ రాశి వారికి ఇప్పుడు ఉండదు. ఏ రాశి వారికి ఉండదు ఈ నెలలో. పొలిటీషియన్స్కి ఎలా ఉందంటారు మరి రాజకీయ పరంగా? రాజకీయ పరంగా చూసుకుంటే ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయంటే వీళ్ళవి ఇందాక ముందు మనం మిథున రాశిలో చెప్పుకున్నాం, అదే విధంగా ఉంటుంది ఈ రాశిలో. ఈ రాశికి కూడా మిథున రాశిలో అంటే ఆచితూచి మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి. ఎదుటివాడిని మోసకారితనంగా చెయ్యాలి అనుకుంటే వీళ్ళే మోసపోయే పరిస్థితి వస్తుంటుంది. అందుకని పొలిటికల్గా ఆలోచించుకునేటప్పుడు తగు నిర్ణయంగా ఆలోచించాలి. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఆషాఢ మాసంలో కోర్టు సమస్యలు ఏది కూడా నీకు ఎదరికి రాదు. ఎందుకంటే సెలవు దినములు ఎక్కువ ఉన్నాయి, కోర్టుకి సెలవు దినాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాయిదాలు పడతాయి తప్ప పరిష్కారానికి రావు. ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణం వచ్చిందనుకోండి, అప్పుడు అంటే ఆగస్టు నెల వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పని దినాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ పని దినాలు లేవు కదా, కోర్టు విషయం గురించి ఇబ్బంది పడట్లేదు. మరి ఈ రాశి వారికి వివాహం కాని వారికి అంటే ఆషాఢ మాసం అంటారేమో మీరు? ఆషాఢ మాసం అంటలేదు, అసలు ముహూర్తాలే లేవు. అంటే మాట్లాడుకోవడం కానీ మాట్లాడుకోవచ్చు. ఆషాఢ మాసంలో కానీ, శుక్రమూఢము కానీ, గురుమూఢంలో కానీ వివాహాల గురించి తర్జన భజన చేసుకోవచ్చు, పెండ్లి చూపులకి వెళ్ళచ్చు, మాట్లాడుకోవచ్చు. ముహూర్తాలు అయితే లేవు. ముహూర్తాలు లేవండి అంటే ఎవరికి లేవు? హిందువులకు లేదు, ముస్లిమ్స్కి ముహూర్తం ఉంది, క్రిస్టియన్స్కి ముహూర్తం ఉంది. ఇలా వాళ్ళకు ముహూర్తాల సమస్య కాదు కాబట్టి వాళ్ళ జరుగుతాయి. మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందంటారా? నీకు గృహయోగము, కళ్యాణ యోగం అంటే ముహూర్త విధానాన్ని బట్టే వస్తుంది. వాహన యోగం, వాహనం కొనడం పెద్ద సమస్య ఉంది. వాహనానికంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడి, మా చిన్నప్పుడు అయితే సైకిల్ కొనాలంటే కొంచెం ఇబ్బంది పడిపోయాం, అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు వాహనం కొనాలి అంటే సమస్య ఉంది. 2 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయి షోరూంలో కారు తీసి 2 లక్షలు కట్టి ఉన్నది ఈఎంఐకి తీసుకొచ్చేస్తే వెంటనే కారు తీసుకొచ్చేస్తున్నారు. వాహనం కొనడానికి జాతకానికి సంబంధం లేదు. నన్ను అడిగితే వాహనం కావాలంటే తెచ్చుకోవచ్చు. వాహనం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా హైదరాబాద్లో అండి? ఒక్కరింట్లో 2-3 బళ్ళు ఉంటాయి, 2 కార్లు ఉంటాయి, ఎవ్వరూ లేరు. కాబట్టి వాహనానికి ఒకప్పుడు జ్యోతిష శాస్త్రంలో వాహన యోగం అని చెప్పుకునేవారు. వాహనం ఉండాలి. వాహనం అంటే జ్యోతిష శాస్త్రంలో అసలు 2 వీలరే లేదు, 2 వీలర్ 4 వీలర్స్ ఉండవు. వాహన యోగము, వాహన క్షేత్రము అని చెప్తాం మేము. అంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవించే కాలాన్ని వాహన యోగము అన్నారు. అంతేగాని చాలామంది జ్యోతిష్యులు ఏమంటారు, ఒరే నీ వాహనాధిపతి చాలా బలంగా ఉన్నాడు, శుభగ్రహం అయ్యాడు, ఇంకేమో నువ్వు 2 చక్రాలు బండి మీద వెళ్ళిపోతావు, 4 చక్రాలు కారులో తిరిగేస్తా ఉంటాడు. అది బాగుందా? అదేం కాదు. అలాగే గురువుగారు కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ
ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే, మనం చెబుతున్నది తిథి వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్విన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50% 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహబలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే నీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.